ఏమన్నా రంజాన్ మాసంలో ఏదన్నా మంచి న్యూస్ చెప్తారేమోనని, అంటే టాలీవుడ్లో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీశారు. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని. అందు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసి మళ్ళీ ఆపేశారు. ఈ రంజాన్ మాసంలో ఏదన్నా కొత్త అనౌన్స్మెంట్ చేస్తారేమోనని. చెప్తా, ఇది రంజాన్ కదా, బక్రీద్లో అడుగు చెప్తాను. థ్యాంక్ యూ. శివాజీ గారు సార్, ఇప్పుడు కోర్టు సినిమాతో మీరు టోటల్గా మంగపతి అయిపోయారు. ఇమేజ్ పరంగా కానివ్వండి, దాని సెలబ్రేషన్, క్యారెక్టర్ సెలబ్రేషను, సినిమా సక్సెస్ అన్నీ బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ అయ్యేది. ఇప్పుడేమో ఇందులో అంటే సోషల్లీ ప్రిడామినెంట్ క్యారెక్టర్గా కనిపించారు మీరు. ఇందులో ఈ ట్రైలర్లో చూస్తుంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి కదండి. మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్గా అది ఆటోమేటిక్ వస్తుందండి, అనుభవంతో వస్తుంది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి, ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకు వచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి. అది నిజం చెప్తున్నాను. నేను ఇంద్రాలో ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు, మంగపతిలో చేసింది అదే, దండోరాలో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, నాకు అనిపించింది, ఒకటి టైము, రెండు పాత్రలు రావటం.